హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీరు వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకి ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరి దగ్గర నుంచి కామెంట్స్ వచ్చాయో చూసేద్దామా. మరి వీరమణి సిస్టర్ ఇంకా అలాగే అమలు సిస్టర్ ఇద్దరు కూడాను ఫస్ట్ కామెంట్ అని పెట్టారు. నాకు ఇద్దరివి కూడాను ఒకరి తర్వాత ఒకటి అయితే వచ్చాయి, పర్వాలేదు ఎలాగైనా కూడాను. దసరా శుభాకాంక్షలు అయితే చెప్పారు వీరమణి సిస్టర్. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. అలాగే మంచి దెయ్యం స్టోరీ చెప్పండి అని పెట్టారు అమలు సిస్టర్, తప్పకుండా పెడతాను. జై శ్రీరామ్. బాలి లక్ష్మి సిస్టర్ అయితే పెట్టారు, హాయ్ సిస్టర్ వాయిస్ నాట్ క్లియర్ అని చెప్పేసి. అవునండి, నేను ఈ వీడియో చేసేటప్పుడు అందరూ పడుకొని ఉన్నారు. నేను వేరొక రూమ్లోకి వెళ్ళి చేసుకున్నప్పటికీ కూడాను వాయిస్ వలన లెగిచిపోతారని చెప్పి నేను స్లోగా చెప్పాను. దానివల్ల ఏంటంటే పిచ్చి పెంచేసరికి అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. సో ఈసారి అలాంటి పొరపాటు రాకనివ్వకుండా చూస్తాను, ఓకేనా. అండ్ స్వామి గారు కామెంట్ చేశారండి, సారీ మేడం, నేను ఆర్మీ నుండి లీవ్కి అందుకనే కామెంట్ చేయలేకపోయా ఎన్ని రోజులును అని చెప్పి పెట్టారు. అదేం పర్వాలేదండి, మీరు కామెంట్ చేయకపోయినా మీరందరూ కూడాను చూస్తున్నారు, నాకు అదే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్ హాయ్ సిస్టర్ అని పెట్టారు. బాలాజీ గారు విజయనగరం నుంచి హాయ్ అంజని గారు అని పెట్టారు. ఇంకా అలాగే రాజేశ్వరి గారు హాయ్ సిస్టర్ బాగున్నారా, హ్యాపీ దసరా అని పెట్టారు. హ్యాపీ దసరా అండి ముందుగా మీ అందరికీ కూడాను. నిన్న వీడియోలో కూడా వచ్చి చెప్పాను కదా. అండ్ శ్రీనివాసమ్మ బ్లాగ్స్ నుంచి అమ్మగారు హాయ్ అంజని ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా రోజులు అయిందని పెట్టారు. నేను బాగున్నానమ్మా. కొమ్మూరి రాజశేఖర్ గారు హాయ్ మ్యామ్, హవ్ ఆర్ యూ, నైస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ నైస్ స్టోరీ అని చెప్పి పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శివు అనే అకౌంట్ నుంచి లవ్ యూ అక్క అని పెట్టారు, లవ్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇంకా అలాగే బాసిన విజయ్ సిస్టర్ హాయ్ సిస్టర్, దసరా శుభాకాంక్షలు సిస్టర్, నైస్ స్టోరీ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మరి వస్తా సిస్టర్ ఇలా అయితే పెట్టారండి, హాయ్ సిస్టర్, పండగ బిజీ వలన ఈ స్టోరీ చూడడం కొంచెం లేట్ అయ్యింది అని చెప్పేసి ఈ స్టోరీ కూడా బాగుంది, నైస్ నరేషన్ అని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తోగుమి ధనరాజ్ గారు హాయ్ అండి, వెరీ నైస్ సిస్టర్ అని చెప్పి పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే రవిశంకర్ గారు, మరి మీ అందరికీ కూడాను ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. అయితే కొంతమంది ఏంటంటే వీడియో కిందకు వచ్చి ఇలాంటి వేస్ట్ పెట్టొద్దు అని డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అంట, పాపం అమ్మాయికి వేస్ట్కి వెస్ట్కి కూడా స్పెల్లింగ్ తెలీదు, WEST అని పెట్టిందండి. నేను వెంటనే కామెంట్కి రిప్లై అయితే ఇచ్చానమాట, ముందు వేస్ట్కి వెస్ట్కి స్పెల్లింగ్ నేర్చుకోమ్మా, తర్వాత వచ్చి కామెంట్స్ పెడదు కానీ అని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకైతే ఒళ్ళు మండిపోతుంది. 2 hours నేను కష్టపడి వీడియో చేసుకొని ఇంట్లో వాళ్ళు తిడుతున్నా కూడాను పట్టించుకోకుండా నైట్ టైం నేను నిద్ర చెడగొట్టుకొని ఈ వీడియోస్ అయితే చెప్తూ ఉంటాను. ఎందుకనంటే మార్నింగ్ టైంలోని మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం వల్ల ఉడుతులు ఇంకా అలాగే కాకులు పిచ్చుకలు అరుస్తూ ఉంటాయి, వాటి సౌండ్ రీరైట్ అవుతుందని. అంతేకాదు మార్నింగ్ అంతా నా పనులన్నీ చేసుకొని నాకున్న ఆ కాస్త సమయంలో నేను చెప్పుకున్నప్పటికీ కూడా ఇంకా నేను ఇంట్లో ఏదో పని చేయకుండా ఖాళీగా కూర్చొని దానికోసమే టైం అంతా వేస్ట్ చేస్తున్నానని ఇంట్లో వాళ్ళు దెప్పుతూ ఉంటారు. అసలు నాకు ఈ వీడియోస్ మీద వచ్చేది ఎంత అని అనుకుంటున్నారు, ఎంత వచ్చేస్తుందని అనుకుంటున్నారు. అయినా నేను డబ్బుల కోసం అయితే చేయట్లేదు, ఎక్కడ కూడా పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయట్లేదు. మరి ఇందులో డబ్బులు రాకుండా ఎందుకు చేస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఇంట్లో వాళ్ళకి నేనేంటో అనేది నిరూపించుకుందామని చేస్తున్నాను. నా కర్మ ఎలా ఉంది అని అంటే 8 years అవుతుంది ఫస్ట్ ఛానల్ పెట్టి, 40K సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ దాని మీద నాకు ఒక్క పైసా కూడా సరిగ్గా రాదు. అండ్ అలాగే అది ఇప్పటి వరకు హైప్లోకి అయితే వెళ్ళలేదు. ఏదో ఈ ఛానల్ బ్యూటీ టిప్స్ కోసం అని పెట్టి ఆ తర్వాత మళ్ళీ హర్రర్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకనంటే నాకు ఈ స్టోరీస్ చెప్పడం చాలా ఇష్టం, అందుకని స్టార్ట్ చేస్తే ఇది కూడా అసలు సరిగ్గానే వెళ్ళట్లేదు. వాయిస్ బాగోపోయినా అందులో ఉన్న ఇమేజెస్ సెట్ అవ్వకపోయినా కూడా కొంతమందివి వీడియోస్ థౌజండ్స్కి వెళ్తున్నాయి, కనీసం నాది 1000 కూడా వెళ్ళదు ఒక 2 daysకి. అయినా కూడా వీడియోస్ నిరాటంకంగా ఎక్కడ ఆపకుండా నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. నన్ను ఇబ్బంది పెట్టే కామెంట్స్ ఎన్నొచ్చినా కూడాను నేను దానికి మంచిగానే సమాధానం ఇస్తాను కానీ ఎవ్వరి మీద కూడా ఇలా అయితే చెప్పను. కానీ ఈ మధ్యకాలంలోని
నా భావ ఉద్రేకాలు దెబ్బతింటున్నాయి కాబట్టి నేను ఇంకా ఓర్చుకోలేక ఇలా బయటకైతే వెళ్ళగక్కుతున్నాను. ఏమీ అనుకోవద్దు, తప్పుగా ఆలోచించొద్దు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, నా పేరు సుధీర్. నేను, తమ్ముడు, అన్నయ్య అయితే ఉంటాము. మా నాన్నగారు మా చిన్నప్పుడే కాలం చేయడంతో అమ్మ నాన్న ఉద్యోగం చేసి మమ్మల్ని అయితే పోషించి పెద్దవాళ్ళని అయితే చేసింది. మరి కొంత ఏజ్ వచ్చిన తర్వాత అన్నయ్యకి అయితే త్వరగా పెళ్లి చేసేసింది. అది 2000. మరి అన్నయ్యకి పెళ్లి చేయడంతో మాకు ఆ ఇల్లు అయితే సరిపోలేదు. చాలా చిన్న ఇంట్లోనైతే మేము అద్దెకుంటున్నాము. కనీసం మేము ఉండడానికి ఒక 2 బెడ్రూమ్లు, ఒక హాలు ఉన్నట్లయితే మా అందరికీ చక్కగా సరిపోతుందని అమ్మ అయితే అనుకుంది. మరి ఇరుగు పొరుగు వాళ్ళకి ఆ విషయం అయితే చెప్పింది. దగ్గరలోని ఏదైనా ఇల్లుంటే చూసి పెట్టమని. తను కూడా చూస్తుంది. అలా వెతుకుతున్న సమయంలోని తనకు తెలిసిన ఒక ఆయన, అంటే మా నాన్నగారు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆయన. ఆ తర్వాత అమ్మ కూడా అక్కడ పనిచేయడంతో ఆయన అయితే మాతో బాగా మాట్లాడేవారు. ఆయన పెళ్ళయిందని అన్నయ్యని వదిన్ని విష్ చేయడానికి ఇంటికైతే వచ్చారు. సారీ బాబు, ఏమీ అనుకోవద్దు. ఆ రోజు మా చిన్నమామ గారు చనిపోయారు, అందుకే మరి రావడం అవ్వలేదు. దాని తర్వాత ఇదిగో మీ ఆంటీకి ఇప్పుడు తీరిక కుదిరింది, అందుకే వచ్చామంటూ గిఫ్ట్ ప్యాక్ అయితే ఇచ్చారు. సర్లేండి అన్నయ్య, మనం ఇంట్లో వాళ్ళం, ఏముంది, మాకు కూడా విషయం తెలిసిందిలేండి అని చెప్తూ మా అమ్మ వాళ్ళకి టీ అయితే ఇస్తుంది. ఇంకేంటమ్మా విషయాలు అని అడిగితే, ఇదిగో అన్నయ్య చూస్తున్నారు కదా, చాలా చిన్న ఇల్లు, ఒకటే బెడ్రూము, పిల్లలు మేము బయటను పడుకుంటున్నాం. వాడికి పెళ్లి చేశాను కదా, ఇంకేదైనా పెద్ద ఇల్లుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మీ కనుసైగల్లోని ఏదైనా ఇల్లుంటే చెప్పండి అని అడిగింది. దానికి 2 నిమిషాలు ఆలోచించి, నాకు తెలిసిన ఒక క్రిస్టియన్ ఆయన అయితే ఉన్నాడు, ఆయనకి ఏవో ఇల్లులు ఉన్నట్టున్నాయి, మీరు దిగుతానంటే ఆయనతో ఒక మాట చెప్తాను, ఆ ఇల్లులు బాగానే ఉంటాయి, కాకపోతే అని నసుగుతున్నాడు. ఏంటన్నయ్య, ఏంటి విషయం అని అంటూ ఉంటే, ఈ కాలనీలోనైతే కాదు, మరొక దగ్గర, అదే మన ఆఫీస్కి దగ్గరలోనైతే ఉన్నాయి అతని ఇల్లులు. అది కూడాను, అది ఒక కాలనీలాగే ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఇల్లు మటుకు చివరినైతే ఉంటుంది అంతే అని చెప్పాడు. అవునా, సరే అన్నయ్య, మరి రెంట్ ఎంత అని అడుగుతుంటే, రెంట్దేముందమ్మా, ఎక్కువేమీ కాదులే, వాడిని అడగమంటే అడుగుతాను, మనకేమైనా తగ్గిస్తాడేమో కూడా అడుగుతానులే, నువ్వేం కంగారు పడుకో అని చెప్పి అంకుల్ అయితే వెళ్ళిపోయారు. మరి అమ్మ హమ్మయ్య అనుకుంది. ఒక 2 రోజుల తర్వాత అంకులే మా ఇంటికైతే ఆయన్ని తీసుకొని వచ్చారు. ఇదిగో నేను చెప్పాను కదమ్మా, ఇతనే శామ్యూల్ గారు, ఇతనితో మాట్లాడండి, నాకు చిన్న పనుంది అంటూ అంకుల్ అయితే వెళ్ళిపోయాడు. సరేనని మా అమ్మగారు అంతా కూడా మాట్లాడుతున్నారు. మేమైతే పక్క రూమ్లో ఉన్నాం. మరి అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను, మా తమ్ముడు 6th క్లాస్ అయితే చదువుతున్నాడు. అన్నయ్య సంపాదన, అమ్మకి రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు, ఇంకా పెన్షన్ డబ్బులు అన్నీ కలిపి ఇంటినైతే లాక్కు వస్తున్నాం. అమ్మ చాలా పొదుపుగానైతే చేస్తుంది. అంతేకాదు మా వదిన కూడా మాకు దగ్గర బంధువే అవుతుంది. అందుకనే మరి అమ్మ ఆమెకు కూడాను జాగ్రత్తగా ఉండాలి అని, పొదుపుగా చెయ్యాలి అని చెప్తూ ఉండేది. మరి మా వదిన కూడా అలానే ఉంటుంది. అయితే మరి అతను మాట్లాడుతూ ఇలా అయితే అన్నారు, ఇప్పుడు నాతో పాటుగా వచ్చి మీరు మీ అబ్బాయి ఇల్లు చూస్తానంటే తీసుకువెళ్తానమ్మా, ఇంకా తాళాలు కూడా మీకే ఇచ్చేస్తాను, మీరు కావాలంటే రేపే గృహప్రవేశం చేయవచ్చు అని అంటున్నాడు. అయ్యో రేపు వద్దులేండి, రేపు అమావాస్య కదా, అయినా ఇల్లు చూడాలి కదా, ఇల్లు మా వాళ్ళకి కూడా నచ్చితే అప్పుడు మిగతా విషయాలు మాట్లాడదాం అంటూ అప్పటికప్పుడు అన్నయ్య అమ్మ ఇద్దరు ఆయనతో కలిసి వెళ్ళి ఆ ఇల్లు అయితే చూసుకొని వచ్చారు. మరిద్దరికీ తెగ నచ్చేసింది. ఎందుకు అనంటే
2 బెడ్రూమ్లు, అవి కూడా విశాలమైన బెడ్రూమ్లు. ముందునొక హాలు, పక్కనే కిచెను, మరోవైపు బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. మరి పెరట్లోకి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద జామ చెట్టు, నిమ్మ చెట్టు, ఆ పక్కనే ఒక నొయ్యి కూడా కనబడుతుంది. ఇంకా అదంతా చూసి మా అమ్మ అయితే హ్యాపీగా ఫీల్ అయింది. తీసుకుంటే ఈ ఇంటినే తీసుకోవాలి, ఎంత అని మాట్లాడితే అతనేమో 2000 అని చెప్పారంట. అమ్మో, 2000? అన్నయ్య గారు ఏమీ అనుకోవద్దు, చూస్తున్నారు కదా మా ఆయనగారు లేరు. నేనే ఇప్పటివరకు వీళ్ళని నెట్టుకొని వచ్చాను. ఇప్పుడిప్పుడే వీడికి ఉద్యోగం కూడా వచ్చింది, పైగా పెళ్ళి కూడా అయ్యింది కదా, ఖర్చులుంటాయి. అలాగే మా చిన్నవాడికి చదివించాలి, పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్. మరి మాకు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. మీరే కొంచెం అర్థం చేసుకొని తగ్గించండి అన్నయ్య గారు అంటూ 1000 రూపాయలకైతే అడిగిందంట. అతను ఏం మాట్లాడకుండా సరే అయితే మీ ఇష్టం, రమేష్ గారు చెప్పారు కాబట్టి మీకింత తక్కువకి ఇస్తున్నానని మాట్లాడి ఇదిగోండి కీసు అంటూ అమ్మ వాళ్ళకైతే ఇచ్చేశారు. మరి మర్నాడే ఇంటిని శుభ్రం చేసుకోవాలని చెప్పి అమ్మ, వదిన, అన్నయ్య ముగ్గురు కలిసి ఆ ఇంటికైతే వెళ్ళారు. అది మధ్యాహ్నం 2 అవుతున్న సమయంలోనే. వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తీసేసరికి ఒక పెద్ద బల్ల వచ్చి అమ్మ నెత్తిమీద పడిందంట. అంతే, గట్టిగా అరుస్తూ అమ్మ అయితే విదిలించుకొని బయటకైతే వచ్చేసింది. ఎందుకో అమ్మకి అది అపశకునంలాగా అనిపించింది. అయినా కూడాను ఇంకేం చేస్తాం, ఇల్లు ఎప్పటి నుంచో ఇలానే ఉండడం వల్ల ఇలాంటివి తప్పవు అనుకొని మొత్తం అంతా క్లీన్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు క్లీన్ చేస్తున్న సమయంలోని వదిన వంటగది వైపు అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి బాగా వాసన అయితే వస్తుంది. అది ఎలా అంటే చర్మం కాలిపోతే ఎలా వాసన వస్తుందో అలా అయితే వస్తుంది. ఏంటిక్కడ ఇలాంటి వాసన వస్తుంది అనుకుంటూ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసింది. వంటగది కిటికీలు దులుపుతూ ఉంటే ఆ కిటికీ గ్రిల్ మీద ఏదో అంటుకున్నట్టుగా పొరలు పొరలుగానైతే కనిపించింది. ఏంటిది ఇంత దారుణంగా ఉంది అనుకుంటూ కొంచెం గట్టిగానే క్లీన్ చేసింది. కానీ అవైతే రాలేదు. సరే ఇంకేం చేయకుండా కొంచెంగా నీళ్లు వేసి అలానే వదిలేసింది మా వదిన. మరి మిగతా ఇళ్ళంతా కూడాను క్లీన్ చేసుకొని సాయంత్రం 5:30 కల్లా అమ్మ వాళ్ళు వచ్చేశారు. ఇంటికి వచ్చేసరికి వదినకి ఒళ్ళంతా కాలిపోతుంది. బాగా ఫీవర్ అయితే వచ్చేసింది. వెంటనే అన్నయ్య హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదండి, ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఎలా అయినా 3 రోజులు ఖచ్చితంగా ఉంటుంది జ్వరం, పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది, ఏం కాదులేండి, మీరైనా చెప్పండి అత్తయ్య అని అంటుంది. అలా కాదమ్మా, ఏదో ఒకసారి చూపించుకొని ఇంజెక్షన్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని అంటూ ఉంటే, లేదత్తయ్య, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడాను ఇదే ఇస్తారు. మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉండేటప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఫీజులు కట్టడం ఎందుకు, అవసరం లేదులేండి అత్తయ్య, కాసేపు పడుకుంటాను అంటూ రూమ్లోకి వెళ్ళి పడుకుంది. అప్పటికి రాత్రి 9 అయితే అవుతుంది. అమ్మ వంట వండేసి మా అందరికీనైతే పెట్టేసింది. కానీ వదిన మటుకు అలానే పడుకొనుంది. అయ్యో, బాగా అలిసిపోయిందిరా పాపం, ఏదైనా కొంచెం తిని అప్పుడు పారాసిటమాల్ వేసుకుంటే బాగుంటుంది, లేపి తీసుకురా అని చెప్తుంటే మా అన్నయ్య మటుకు, లేపేనమ్మా, అది పడుకొనే ఉంది, లేవట్లేదు, సరే సరే నువ్వు తిను అని చెప్తున్నాడు. లేదురా, రమ్యాని కూడా రమ్మంటాను ఉండు అంటూ అమ్మ లేచి గదిలోకైతే వెళ్ళింది. గదంతా పూర్తిగా చీకటిగానైతే ఉంది. కానీ బాగా చల్లగా చలివేస్తున్నట్టుగానైతే అనిపించిందంట అమ్మకి. ఇంక వదిన దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడి నుంచి బాగా కాలిన వాసన అయితే వస్తుందంట అమ్మకి. ముక్కు మూసుకొని దగ్గరికి వెళ్ళి, అమ్మ రమ్య, రమ్య అని లేపుతోంది. కానీ అక్కడైతే రమ్య వదిన లేదు. నల్లగా ఒళ్ళంతా కూడాను బొబ్బలెక్కిపోయిన మరొక ఆకారం అయితే కనిపిస్తోంది. అమ్మ కాసి కళ్ళిప్పి చూసేసరికి
కనుగుడ్లు తెల్లగానైతే ఉన్నాయంట. ఒళ్ళంతా అలా కాలిపోయి బొబ్బలెక్కి కళ్ళు మాత్రమే అలా తెల్లగా కనిపించేసరికి అమ్మ గట్టిగానైతే అరిచేసింది. ఇంకా తింటున్న మేమందరం కూడాను ఆ రూమ్లోకి వెళ్ళి అమ్మా ఏమైంది అంటూ వెళ్ళి మా అన్నయ్య అయితే లైట్ వేశాడు. అక్కడ చూసేసరికి మంచానికి మరో పక్క మా వదిన పడుకొని దుప్పటి కప్పుకొని మూలుగుతూ ఉంది. ఇంకొక వైపు మా అమ్మ అయితే నించుంది. అది చూసిన మాకు ఏమీ అర్థం కాలేదు. ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరో కాలిపోయిన మనిషి ఇక్కడే పడుకుందిరా, అది చూసి భయం వేసి గట్టిగా అరిచా. అమ్మా రమ్య రమ్య అని లేపుతూ ఉన్నా కూడా మా వదిన మటుకు స్పృహ లేకుండా అలానే మోగుతూ చలికి వణికిపోతూ పడుకొని ఉంది. అమ్మా చీకట్లో ఏదో చూసుకొని ఇంకేదో అనుకొని భయపడుంటావు. రమ్య ఆ చివరన పడుకుంది. ఇక్కడెవరున్నారు? ఎవరు లేరు కదా. అయినా పద, ముందు నువ్వు భోజనం చెయ్యి అంటూ మా అన్నయ్య అయితే పంపించేశాడు. ఆ రోజైతే అలా గడిచిపోయింది. మర్నాడు తెల్లవారే రమ్యదిన కొంచెంగా కోలుకున్నట్టుగా అయితే అనిపించింది. రమ్య ఎలా ఉందమ్మా అంటూ వంటగదిలో వచ్చిన రమ్య వదిన్ని అమ్మ అయితే అడిగిందంట. కానీ వదిన ఏమీ మాట్లాడకుండా తన కోసం మాత్రమే కాఫీ కలుపుకొని అది పట్టుకొని తన రూంలోకి అయితే వెళ్ళిపోతుంది. రమ్య రమ్య నీకేనమ్మా అడుగుతున్నాను అని అంటే అమ్మ కాసి కోపంగా చూసి అనుకుంటూ మొహం చిట్లించుకుంటూ తన రూంలోకి అయితే వెళ్ళిపోయింది. అమ్మకు అసలు ఏమీ అర్థం కాలేదు. నేనేం చేశాను ఇప్పుడు, ఎందుకంత కోపంగా ఉంది అని అనుకొని అమ్మ అయితే వదిలిపెట్టేసింది. మధ్యాహ్నం వరకును వదిన అయితే బయటికై రాలేదు. సర్లే ఇంకా జ్వరంతో ఉంది పిల్ల, ఏం సహాయం చేస్తుందిలే అని అమ్మే వంటంతా కూడా పూర్తి చేసింది. మధ్యాహ్నం భోజనం పెడదామని తన రూంలోకి వెళ్తే జుత్తంతా కూడా విరబూసుకొని దువ్వుకుంటుందంట. ఏంటి రమ్య, వేళకాని వేళలోని జుత్తలా విరబూసుకొని కూర్చొని దువ్వుకుంటున్నావేంటి? లేలే అన్నం తిందుగాని, జ్వరం తగ్గిందా అని దగ్గరికి వెళ్ళి అమ్మ తన చెయ్యి పట్టుకుండేసరికి తన కళ్ళు ఎర్రగానైతే ఉన్నాయంట. నేను తిన్నత్తయ్య, వద్దు నాకు అంటూ గట్టిగానైతే మాట్లాడింది. ఎందుకిలా మాట్లాడుతుంది? తినపోతే ఎలా అమ్మా, కొంచెమైనా తిను అని అమ్మ నచ్చజెప్తుంటే, వద్దన్నానా, వద్దంటే వద్దు, నాకొద్దు, మీరు తినండి అని చెప్తూ దుప్పటి తీసుకొని కప్పుకొని మళ్ళీ పడుకుంటూ పోయిందంట. అంతే మరి, అమ్మ బయటికైతే వచ్చేసింది. ఏమైందమ్మా అని మేము అడుగుతూ ఉంటే, ఏం లేదురా, వదినకి బాలేదు కదా, అందుకే ఏదో అలా ఉంది అని మాతోనైతే సర్ది చెప్పింది. సాయంత్రం అన్నయ్య రాగానే దానికి ఒంట్లో అస్సలు బాలేనట్టుంది. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళరా అని చెప్తుంది అమ్మ. ఏం చెప్తాను, దాని మూర్ఖత్వం. తీసుకువెళ్తానని నిన్నే చెప్పాను, అయినా ఎక్కడ వింటుంది అది. సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి అప్పుడే స్నానం చేసుకొని బయటికైతే వచ్చింది మా వదిన. ఏంటి నీకు బాలేదంట, మా అమ్మ చెప్తుంది, మధ్యాహ్నం కూడా నువ్వు భోజనం చేయలేదంట అని మా అన్నయ్య అడుగుతుంటే, నాకు బాగానే ఉందే, ఇదిగో స్నానం కూడా చేసొచ్చానుగా అంటూ తల దూకుంటుంటే మా అన్నయ్యకి అసలేమీ అర్థం కాలేదు. మరి అమ్మ మధ్యాహ్నం భోజనం చేయలేదని చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడు ఆకలేయలేదు, అందుకనే తినలేదు, దానికి అలా అనుకుంటే ఎలా అని చెప్తూ బయటికి వచ్చి మా అందరితో బాగానే మాట్లాడుతుంది. అమ్మ కూడా ఆశ్చర్యపోయింది. ఇప్పటి వరకు బాలేదని పడుకున్న మనిషి ఎలా ఇలా ఉంది అని అనుకుంటుంది. ఇంక రాత్రి భోజనం చేసిన తర్వాత తన రూంలోకి వెళ్ళి పడుకొని ఉంది. అన్నయ్య భోజనం చేసి వెళ్ళి తన పక్కనే పడుకున్నాడు. అన్నయ్య అటుపక్క తిరిగి పడుకున్న మా వదిన్ని చూసి అలిగినట్టుంది అని వెనక నుంచి వెళ్ళి గట్టిగానైతే హక్ చేసుకున్నాడు. అంతే మరి, మా అన్నయ్య చేతిని గట్టిగానైతే విసిరేసింది. అంతే, మా అన్నయ్యకి పిచ్చ కోపం వచ్చేసింది. ఏమైంది నీకు, చెయ్యి వేయనివ్వట్లేదు అని అంటున్నాడు. బయటికి మాకు మాటలైతే వినబడుతున్నాయి. చెప్పానుగా, మరి చిన్న ఇల్లు అలానే ఉంటుంది.
ఇంకా దానికి ఆమె అయితే గట్టిగా అరుస్తూ, అసలు నువ్వెవరు నా మీద చెయ్యి వేయడానికి అంటూ అన్నయ్యని ఇష్టం వచ్చినట్టుగానైతే తిడుతుంది. అసలు మా వదిన బిహేవియర్ అది కాదు. చాలా కూల్గా సాఫ్ట్గానైతే ఉంటుంది. అలాంటిది ఏవేవో బూతి మాటలైతే ఆడుతుంది. తను అలా మాట్లాడుతుంటే మా అమ్మ అయితే భయపడిపోయింది. బయట నుంచే ఒరేయ్ తలుపు తీరా ఒకసారి అంటూ మా అన్నయ్యని తలుపు తీయమంటుంది. మా అన్నయ్య మటుకు తనతోనే ఇంకా మాట్లాడుతున్నాడు. ఏంటలా తిడుతున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మీ అమ్మాళ్ళ ఇంటికి పంపించేస్తానంటూ ఏవేవో అంటున్నాడు. రే తలుపు తీయరా ముందు అంటూ బయట నుంచి మా అమ్మ తలుపు అయితే బాధేస్తుంది. సరే ఇంకా చేసేది లేక మా అన్నయ్య తలుపు అయితే తీశాడు. ఏమైంది మీ ఇద్దరికి? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? ఇరుగు పొరుగు వాళ్ళకి వినబడుతుంది, మాకు కూడా వినబడుతుంది. కామ్గా ఉండలేరా అని అమ్మ అయితే గసురుకుంది. ఇంకా మాటలకి చూడండి అత్తయ్య ఎలాగో, నాకు బాగోపోతే ఈయన అంటూ మా అమ్మ దగ్గరికి వచ్చి ఏడుస్తుంది. సరే సరే నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకో. నీకు పిచ్చి పిచ్చి వేషాలు ఎక్కువ అవుతున్నాయి, కొంచెం తగ్గించుకో. పిల్లలున్న చోట ఎలా ఉండాలో తెలుసుకో. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారని తెలుసు కదా అంటూ మా అన్నయ్యనే తిట్టేసింది. ఇంక మర్నాడు మా అన్నయ్య సెలవు పెట్టుకొని ఇల్లు షిఫ్ట్ అవ్వాలి కదా, మరి ఆ సామాన్ అన్నీ కూడాను ఒక ఆటోని పిలిపించి అందులోనైతే వేశాం. మాకు ఎక్కువ సామాన్ అయితే లేవు. మరి అక్కడి నుంచి ఆ కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోయాం. కొత్త ఇల్లు చాలా అందంగానైతే కనిపించింది. ముందుగానే మా అమ్మ అన్నీ క్లీన్ చేసి పెట్టడం అంతా నీట్గానైతే ఉంది. మరి ఇంట్లోని అందరం కూడాను అన్నీ సర్దేశాం. మా ఇంట్లోని సామాన్ ఎక్కువ లేకపోవడంతోనే వేరంగానే అన్నీ సర్దుకున్నాం. ముహూర్తం చూసుకొని ఇంట్లోనైతే అడుగుపెట్టాం. ఇలా అడుగు పెట్టామో లేదో అంతే, ఏదో ధన్మని పెద్ద సౌండ్ అయితే వినపడింది పెరట్లో నుంచి. ఏంటని వెళ్ళి చూసేసరికి అక్కడ కొన్ని దుంగలైతే పెట్టి ఉన్నారు. ఆ దుంగలు ఎలా పడిపోయాయి. ఇదేంటి ఎలా పడ్డాయి అని అనుకుంటున్నాం. సర్లే అదంతా వదిలేసేయండి, ముందు ఈ కార్యక్రమం కానిద్దాం పదండి అంటూ అమ్మ పటాలు పట్టుకొని లోపలికైతే వెళ్ళింది. ఇంక దేవుడి గది అంటూ మాకైతే సపరేట్గా లేదు. పైగా వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వడంతోనే దేనికి కూడాను వాస్తు కూడా సరిగ్గా లేదు. అయినప్పటికీ కూడా తక్కువకు వస్తుందని మేము ఆ ఇంట్లోనైతే దిగడం జరిగింది. అయితే కిచెన్లోనే మరో మూల దేవుడి పటాలనైతే పెట్టి దీపం వెలిగించడానికి మా అమ్మ అగ్గిపెట్టి తీసి వెలిగిస్తూ ఉంటే ఎంత వెలిగిస్తున్నా కూడాను దీపం అయితే ఘనమైపోతుంది, వెలుక్కోవటం లేదు. పక్కనున్న కిటికీల వలన అలా అవుతుంది అని చెప్పి కిటికీలు దగ్గరికి లాగుతూ ఉంటే చేతికి ఏదో అంటుకుంది. ఛీ ఏంటిది, మొన్న నువ్వు సరిగ్గా క్లీన్ చేయలేదా అంటూ మా రమ్యోదినైతే అడుగుతుంది. లేదత్తయ్య, నేను బాగానే క్లీన్ చేశాను. అదిగో అక్కడున్న గ్రిల్స్ దగ్గర మటుకు అస్సలు రాలేదు, అందుకే నీరు వేసి వదిలేశాను అని చెప్తుంది. సరే అంటూ మొత్తానికి ఏదో రకంగా దీపం వెలిగించి దానికి అడ్డైతే పెట్టాం, గాలి వలన అది ఘనమైపోకుండా ఉండడానికి. పాలు పొంగించి మేమందరం కూడాను ముందు రూమ్లోనైతే కూర్చున్నాం. వంటగదిలో నుంచి ఏదో కాలుతున్న వాసన మళ్ళీ రావడం మొదలైంది. ఏంటి కాలిపోతుంది అంటూ గబగబా ఈజీ చైర్లో కూర్చున్న మా అమ్మ లేచి వెళ్ళి చూసేసరికి వెలిగించిన దీపం అక్కడ అడ్డుపెట్టిన అట్టలకు అంటుకొని అక్కడంతా కాలిపోతుంది. అరెరే అంటూ గబగబా అదంతా కూడా తుడిచి పక్కకైతే తోసేసింది. నీళ్లు వేసి అక్కడ మళ్ళీ ఒకసారి కడిగేసింది. ఛ ఏంటిది ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటే మా అన్నయ్య వచ్చి, పోన్లేమ్మా మందే తప్పు, అడ్డు పెట్టాము అవి అంటుకున్నాయి, అంతేలే వదిలేసాయి అంటున్నాడు. ఈలోగా స్టవ్ మీద పరమాన్నం పెట్టింది మాడిపైతే వచ్చేసింది. ఆ మాడిన వాసన ఇల్లంతా పాకేసింది. అర్రెరే ఈ గొడవలో పడి దాన్ని మర్చిపోయానా అంటూ వెంటనే స్టవ్ కట్టి చూస్తే కిందనంతా మాడిపోయింది. ఇంక మా అమ్మ బాగా దిగాలుగానైతే మారిపోయింది. ఏంటిలా ఈ ఇంట్లోకి వచ్చాక ఇలా జరిగింది అని అనుకుంటుంది.
మరి మాకంటూ ఉన్న ఆ రూమ్లోనే నేను ఒక పక్క స్టడీ టేబుల్ ఇంకా మంచం అది సెట్ చేస్తున్నాను. అమ్మకి నాకు తమ్ముడికి అనమాట. అది చాలా పెద్ద రూము. అంతేకాదు ఆ రూమ్కి ఒకవైపు కిటికీలుంటాయి. ఆ కిటికీల్లో నుంచి పెరడైతే కనిపిస్తుంది. మరి మా వదినేమో వాళ్ళ రూమ్నైతే సర్దుకుంటుంది. వాళ్ళ రూము వంటగదికి దగ్గరగానైతే ఉంటుంది. వాళ్ళ రూమ్లో ఉన్న కిటికీ పక్కనున్న సందైతే కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడైతే వాళ్ళిద్దరికీ ప్రైవసీ ఉంటుందని ఆ రూము తనకైతే ఇచ్చేసాం. మర్నాడు ఆ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళిపోవడం, మేమిద్దరం స్కూలుకి కూడా వెళ్ళిపోయాం. వదిన ఆ రూమ్ను వదిలి బయటికైతే రావట్లేదు. అమ్మ తన పనంతా చేసుకొని రూమ్లో పడుకుందామని వచ్చేసరికి రూమ్ అంతా గుప్పు గుప్పుమంటూ మళ్ళీ అదే కాలుతున్న వాసన అయితే వస్తుంది. ఏమైంది, ఎక్కడి నుంచి వాసన వస్తుంది అని అంతా చూసింది. కానీ ఎక్కడా ఏమీ లేదు. సరే ఇంకా చేసేది లేక కిటికీలు తలుపులు వేసుకొని అమ్మ ఒక్కరిదాయే రూమ్లోనైతే పడుకుంది. తనలా పడుకుందో లేదో రూమ్ అంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయిందంట. అంతేకాదు తన జుత్తుని ఎవరో పట్టుకొని గట్టిగానైతే లాగేస్తున్నారు. అమ్మా అంటూ వదలమని ప్రాధేయపడుతుంది, ఏడుస్తోంది. కానీ ఎవరో గట్టిగా పట్టుకొని జుత్తుని గట్టిగా పీకేస్తున్నట్టుగానైతే నొప్పి వస్తుంది అమ్మకి. ఇంకా నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. కానీ బయటికి ఏమాత్రం శబ్దం అయితే వినపడట్లేదు. తమ్ముడు స్కూల్ దగ్గర అవడంతోనే వాడు మధ్యాహ్నం భోజనానికి ఇంటికైతే వస్తూ ఉండేవాడు. అలానే వచ్చి బయటనైతే తలుపు కొడుతున్నాడు. కానీ ఇద్దరూ తలుపు తీయట్లేదు. ఇంకా చేసేది లేక వాడు మా కిటికీ వైపు వచ్చి అమ్మ అమ్మ అంటూ కేకేయడం మొదలుపెట్టాడు. అంతే, అప్పుడు కానీ అమ్మకి తెలివి రాలేదు. అమ్మ అంటూ లేచింది. తలంతా ఊపేస్తుంది. తల విపరీతంగా నొప్పెడుతుంది. ఇంకా తమ్ముడైతే అమ్మా ఇంతకల నుంచి అరుస్తున్నాను, వేరంగా వచ్చి తలుపు తీ, నేను తినేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అంటున్నాడంట. వస్తున్నానన్నా అంటూ బయటికి వచ్చి తలుపు తీసింది. ఏమైందమ్మా, వదిన కూడా తలుపు తీయలేదు అంటూ అటుపక్క అయితే వెళ్ళాడు. ఊరుకో, అది పడుకొని ఉండుంటుంది, నేను అన్నం పెడతానురా అంటూ మా అమ్మ అయితే అన్నం పెట్టింది. వాడు గబగబా తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంక అమ్మకి పడుకోవడానికి భయం వేస్తుంది. మరో పక్క వదినేమో తలుపులు తీయట్లేదు. ఇంక చేసేది లేక ఎదర్ రూమ్లో కూర్చొని టీవీ అయితే చూస్తుంది. సీరియల్స్ చూడడం మా అమ్మకి బాగా అలవాటు. అలానే చూస్తుంది. ఆ సమయంలోని మా వదిన బయటికైతే వచ్చింది. వచ్చి అలానే టీవీ చూస్తూ అమ్మ పక్కనే కూర్చుంది. అమ్మకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే మా వదినికి సీరియల్స్ అస్సలు నచ్చవు. తను చూసేది కాదు. అలాంటిది కన్నార్పకుండా అలానే చూస్తూ ఏం జరుగుతుంది, ఏమైంది అని అమ్మని సీరియల్ కోసం అడుగుతుందంట. అంటూ అమ్మ కూడా సీరియల్ కోసం అయితే చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ లేచి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళి పడుకుని పోయింది తలుపులు వేసుకొని. సాయంత్రం అన్నయ్య వచ్చేసరికి అమ్మ రూమ్లో అమ్ముంటే తన రూమ్లో తను తలుపులు వేసుకొని పడుకుంది. ఏ రమ్య, తలుపులు తీ అని అంటున్నాడు. అంటూ తలుపు అయితే తీసి మళ్ళీ తను అలానే నడుచుకుంటూ ఆ మంచం దగ్గరికి వెళ్ళి పడుకోబోతుంటే, ఏమైంది అసలు నీకు, ఎందుకు అలా పడుకొని ఉంటున్నావు, జ్వరం ఏమైనా ఉందా అంటూ రమ్య వంటి మీద చెయ్యి వేసేసరికి మళ్ళీ అన్నయ్యని దూరంగానైతే నెట్టేసింది. నా ఒంటి మీద చెయ్యొద్దని చెప్పానా, ఎందుకు చెయ్యేస్తున్నావు అంటూ తిడుతుంది. ఈలోగా అమ్మ కలగజేసుకొని, ఏమైంది రమ్య, మీ ఆయనే కదా, ఎందుకలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, మీరేం చెప్పకండి, మీరలా వెనకేసుకు రాబట్టే ఇదిగో ఈయనిలా తయారయ్యాడు అంటూ ఏదేదో మాట్లాడుతుంది. అమ్మకు అసలు ఏమీ అర్థం కాలేదు. వాళ్ల మధ్యలోకి నేను వెళ్ళకూడదు అని అమ్మ మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసింది. ఇంక మా అన్నయ్య ఊరుకోకుండా తనతో అలానే గొడవాడుతూ ఉన్నాడు. కానీ తను కూడా తగ్గడం లేదు. అసలు వదిన నేచర్ అదే కాదు. చాలా కామ్గా పొలైట్గానైతే ఉంటుంది. అలాంటిది వదిన అలా మాట్లాడుతూ ఉంటే
మేమందరం అలానే చూస్తూ ఉండిపోయాం. ఇంకా అన్నయ్య కోపంతోనే, చిచి, ఇంటికి వస్తే ఇలానే ఉంది, నేను బయటికి పోతున్నానంటూ ఆ రాత్రి సమయంలోని బయటికైతే వెళ్ళిపోయాడు. అప్పటికి 7:30 అయితే అవుతుంది. ఇంకా మా అమ్మ కూడాను వదిన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే వదిన మటుకు కోపంగా వెళ్ళి పడుకుంటూ పోయింది. ఇంకా తనకు చెప్పేది లేక అమ్మ వంట అయితే చేసింది. అన్నయ్య రాత్రి 10:30కి అయితే వచ్చాడు ఇంటికి. ఏరా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, ఎందుకు వెళ్ళావు అసలు అంటూ అమ్మ తిడుతూ ముందు అన్నం తిను అని చెప్తుంది. కానీ అన్నయ్య మటుకు ఆ వేళ చాలా తేడాగానైతే ఉన్నాడు. తాగొచ్చావా అంటూ అమ్మ 2 చెంపలు వాయించేసింది. ఈలోగా బయటికి వచ్చిన మా వదిన అలా కొట్టండి, అలా బుద్ధి చెప్పండి అంటూ గట్టిగా అంటుంది. మళ్ళీ ఇద్దరు కూడాను గొడవ ఆడుకుంటున్నారు. అమ్మకు అసలు ఏమీ అర్థం కాలేదు. కొత్తగా వచ్చిన ఇంట్లోని కూడా ఏంటి వీళ్ళిద్దరూను, అసలు ఏమైంది వీళ్ళిద్దరికీ అని అనుకుంది. ఇంక మధ్యాహ్నం అమ్మకు అలా జరిగిన ఇన్సిడెంట్ని కూడాను మా ఎవ్వరికీ కూడా చెప్పలేదు. ఇంక అలానే రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రతిరోజు కూడాను నాకు తమ్ముడికి రాత్రి అయితే చాలు నిద్ర పట్టేది కాదు. ఎవరో మా చుట్టూ తిరుగుతున్నట్టు, మా కాళ్ళు పట్టుకొని లాగుతున్నట్టు ఇలా అయితే అనిపించేది. ఒకరోజు తమ్ముడికి బాగా జ్వరం ఉండి వాడైతే స్కూల్కి వెళ్ళలేదు. అమ్మ ఇంట్లో పనులు చేసుకుంటుంది. మరో పక్క వదిన తన రూమ్లోనే ఉంది. తమ్ముడు మా బెడ్రూమ్లో పడుకొని ఉన్నాడు. ఈలోగా తన తెల్ల దగ్గరికి వచ్చి ఎవరో తల నిమురుతున్నట్టుగానైతే అనిపించింది. అమ్మ వచ్చి పక్కన కూర్చుందేమో అనుకొని వాడు కూడా కళ్ళు తెరవకుండా అలానే పడుకొని ఉన్నాడు. ఈలోపు అమ్మ తన వంటింట్లో పని చేసుకొని బెడ్రూమ్లోకి వచ్చేసరికి తమ్ముడు తల పక్కన ఎవరో ఒక కాలిపోయిన ఆవిడ కూర్చొని తమ్ముడు తల నిమురుతున్నట్టుగానైతే కనిపించిందంట. అంతే, అమ్మ గట్టిగా అరుస్తూ రే లెగరా అంటూ మా తమ్ముడినైతే లేపుతుంది. ఇంకా ఆమె ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోవడంతో తమ్ముడిని తీసుకొని ముందు రూమ్లోకి అయితే వచ్చేసింది. భయంతో బిక్కుమనుకుంటూ సాయంత్రం వరకు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. మేం రాగానే అన్నయ్యని పట్టుకొని ఏడ్చేస్తూ అమ్మ ఇలా అంటుంది, రే ఇక్కడొద్దురా, ఈ ఇల్లు బాగోలేదు, ఏదో అయ్యింది, అందుకనే ఇలా అవుతుంది మనకి. నువ్వు అది గొడవ ఆడుకోవడం ఏంటి, వీడికి ఒంట్లో బాగోపోవడం, పైగా మధ్యాహ్నం ఏమైందంటే అంటూ మధ్యాహ్నం తను చూసిన విషయం మొత్తం చెప్పింది. అంతే, నాకు కూడా భయం వేసింది. అవునమ్మా, నేను కూడా చూశాను, అదంతా నా భ్రమ అనుకున్నాను. ఆ మధ్య నేను చదువుకోవడానికని రాత్రి వేళలోని నా స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని బయటకు చూసేసరికి ఆ నూతి దగ్గర అలానే ఇప్పుడు నువ్వు ఎలా చెప్తున్నావో అలాంటి కాలిపోయిన ఒక ఆవిడైతే కనిపించదమ్మా అని కంగారు పడుతూ చెప్పాను. అంతే, ఇంక మా అన్నయ్య మా ఇద్దరి మాటలు విని మీకేమైనా పిచ్చెక్కిందా, దొరికింది ఇల్లు, ఇప్పట్లో నా శాలరీ కూడా పెరగదు, పైగా మనం అద్దె అడ్వాన్స్ కూడా కట్టేశాం, మారడానికి ఛాన్సే లేదు, కామ్గా ఉండండి, అయినా ఒకదానికి ఒకటి లింక్ ఎందుకమ్మా పెడతావు అంటూ కోపంగా తన రూమ్లోకి అయితే వెళ్ళిపోయాడు. మరి ఎప్పుడైతే మేము ఆ ఇంట్లోకి అద్దెకి దిగామో అప్పటి నుంచి మా వదిన మా అన్నయ్యని అసలు దగ్గరికి రానిచ్చేదే కాదు. ఎవరో పరాయి మగాడు తన రూమ్లోకి వెళ్ళినట్టు ఫీల్ అవుతూ ఉండేది. మేమందరం కూడా అది గమనిస్తున్నాం. మరి ఆ రోజు కూడా అలానే అన్నయ్య లోపలికి వెళ్ళగానే గొడవ అయితే మొదలుపెట్టింది. ఇంక వాళ్ళిద్దరూ అలా గొడవ ఆడుకుంటుంటే మా రూమ్లోకి వెళ్ళి మేము తలుపు అయితే వేసేసుకున్నాం. కొంతసేపటికి నిశ్శబ్దంగానైతే అయిపోయింది. ఏమైంది అని చెప్పి అమ్మ వెళ్ళి చూసేసరికి వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది. సర్లే, ఇంకా వాళ్ళిద్దరే సర్దుమణిగి పడుకొనుంటారు అని అమ్మయ్య అనుకుంటూ అమ్మ లోపలికైతే వచ్చేసింది. అర్ధరాత్రి 1 గంట అయితే అవుతుంది. ఈలోగా మా అన్నయ్య రూమ్లో నుంచి గట్టిగా అరుపులైతే వినిపిస్తున్నాయి. టక్కున లేచి ఏమైంది, అన్నయ్య గొంతులా ఉంది అంటూ పరిగెట్టుకొని వెళ్ళి చూసేసరికి మా అన్నయ్య గట్టిగా అరుస్తూ తలుపులు తీయండి అని తలుపులు బాదుతున్నాడు. రేయ్, లోపల గెడ పెట్టుకున్నారా, లోపల గెడతీ అంటూ అమ్మ గట్టిగా అరిచింది.
అంతే గెడ తీసుకొని బయటికి వస్తూ, అమ్మా అమ్మా అది దెయ్యమమ్మా, అది దెయ్యం, మన రమ్య కాదు అంటూ గట్టిగట్టిగా అరుస్తున్నాడు. అంతే అమ్మకైతే అర్థమైపోయింది. వెంటనే ఆ తలుపు మూసేసి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవునమ్మా, నేను ఇందాకలు గొడవాడేనా, ఆ తర్వాత ఇంక దీంతో ఎందుకులే అని చెప్పి పడుకుండిపోయాను. ఇంక మధ్యరాత్రిలోని అనుకోకుండా దాని వైపు తిరిగి చెయ్యి వేసేసరికి తన మొహం అంతా కూడా కాలిపోయినట్టు, అదే ఇందాకలు నువ్వు చెప్పావుగా అలాగైతే కనిపిస్తుంది. పైగా నన్ను చూస్తూ గట్టిగా నా గొంతు పిసికేస్తుందమ్మా అంటూ ఏడుస్తున్నాడు. మా అన్నయ్య అలా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తూ ఉంటే మా అమ్మ, చీచి అంత భయపడిపోతావెందుకు, రేపు తెల్లవారే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దామా అంటూ మార్నింగ్ అందరం కలిసి అక్కడికైతే బయలుదేరాం. మా వదిన్ని రమ్మంటే తన మటుకు నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి, నాకు అలాంటి వాటి మీద నమ్మకాలు లేవంటూ తలుపులైతే వేసేసుకుంది. ఇంకా మా అన్నయ్య అయితే భయపడుతున్నాడు. అమ్మా, అది ఒక్కరిదా ఇంట్లో ఉంటే ఏమైనా చేసుకుంటుందేమో, నాకు భయం వేస్తుందమ్మా అని అంటున్నాడు. నువ్వేం కంగారు పడుకు, అలా ఏం కాదులే, పద అంటూ మేము స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్యని తీసుకొని ఆయన దగ్గరికి అయితే వెళ్ళింది అమ్మ. మరి ఆయన మీ ఇంటిని చూడాలి అంటూ వీళ్లతో పాటు కలిసి 10:30 ఆ సమయానికి ఇంటికైతే వచ్చారు. తలుపులు తీయగానే గుప్పుమంటూ మళ్ళీ అదే కాలిన వాసన అయితే వస్తుంది. అతను రాగానే కనిపెట్టేశాడు. ఇంకా తన చేతిలో నిమ్మకాయ పట్టుకొని ఇల్లంతా కూడాను కలయి తిరుగుతున్నాడు. ఆ తలుపు తీయండి అంటూ మా వదిన పడుకున్న ఆ రూమ్ వైపు అయితే చూపించాడు. ఇంకా తలుపు తీసి, నువ్వు బయటికి రా రమ్య అని మా అన్నయ్య అయితే పిలుస్తున్నాడు. కానీ బయటికి రాకుండా లోపలే ఉండి గట్టిగా అరవడం మొదలుపెట్టింది మా వదిన. వాణ్ణి వెళ్ళిపోమని చెప్పండి, వాణ్ణెందుకు తీసుకొచ్చారు, పోరా పో అంటూ ఇలా మాట్లాడడం మొదలుపెట్టిందంట. అంతే మరి, ఆయన తన చేతిలో ఉన్న విభూతిని తీసుకొని మా వదిన మొహం మీద అయితే కొట్టారు. అదేదో ఒళ్ళంతా కాలిపోతున్నట్టు తన ఒంటిని పట్టుకొని నన్నేం చెయ్యొద్దు అంటూ ఏడుస్తూ ఓ మూలకెళ్ళి కూర్చుందంట. అంతే ఇంక అతను వచ్చి తన జుత్తుని పట్టుకొని, ఎవరు నువ్వు, ఎందుకు ఈ అమ్మాయి ఒంట్లో దూరావంటూ ప్రశ్నలు వేస్తుంటే దానికి దేనికి కూడా సమాధానం చెప్పకుండా పిచ్చిగానైతే నవ్వుతూ అక్కడున్న కిటికీ ఊచలు పట్టుకొని తన చేతులు అందులోకి దూర్చి గట్టిగాను రక్తాలు వచ్చేటట్టు గీరుకుంటుంది. తన్ని ఆపమని చెప్తున్నా కూడాను ఆ పనినైతే ఆపట్లేదు. ఇంకా జుత్తిని మెలేసి గట్టిగా పట్టుకొని మళ్ళీ ఏవో మంత్రాలు చదువుతూ అతనైతే అక్కడ కూర్చోబెట్టాడు. ఈలోగా మా అన్నయ్యని తాడు తీసుకురమ్మని చెప్పి చేతులు కాళ్ళు కట్టేసి అక్కడే కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ చుట్టూ అంతా కూడాను ఒక గిరిని గీసి ఇంకా తన పూజనైతే మొదలుపెట్టాడు. నువ్వు ఎవరు, ఎందుకిలా ఈ అమ్మాయిని వేధిస్తున్నావంటూ 4 అయితే కొట్టారు. అంతే మరి, దెబ్బకి దెయ్యం దిగివచ్చింది. నన్నేం చెయ్యొద్దు అంటూ ఇలా చెప్పడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లోని మాకన్నా ముందు ఒక కపుల్ అయితే ఉండేవారు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇక్కడికైతే వచ్చేశారు. మరి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లోని వాళ్ళ అత్తమామలు కూడా ఒప్పుకున్నారు. ఆమె కూడా వచ్చి తన కొడుకుతో పాటు అక్కడే ఉండేది. వాళ్ళ అత్త వచ్చిన తర్వాత ఇద్దరి మధ్యలోని గొడవలైతే పెరిగిపోయాయి. అంతేకాదు తన భర్తలోని ఏవో చేంజెస్, ఎవరితోనో తిరుగుతున్నాడనే సంగతి అయితే తనకు తెలిసింది. అదే విషయం తన భర్తని అడిగి నిలదీస్తూ ఉంటే మధ్యలోకి వాళ్ళ అమ్మ వచ్చి, నా కొడుకు మగాడే, ఏదైనా చేస్తాడు, నీకెందుకు, నోరు మూసుకొనుండు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, అదే నీకెక్కువ, కట్నం లేకుండా వచ్చావు, ఎలా ఉండాలో నేర్చుకో అంటూ మధ్యలో ఆవిడైతే అలా మాట్లాడేది. ఇంకా రోజుకి వాళ్ళిద్దరి మధ్యన రిలేషను పూర్తిగా పాడైపోయింది. ఒకరోజు తాగేసి వచ్చి శుభ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదు దానికి తోడుగా వాళ్ళ అమ్మ తన్ని బొత్తాసు పలుకుతుంది. ఇంకా వాళ్ళిద్దరినీ చూసి తన కోపంతోని వంటగదిలోకి వెళ్ళి కిరోసిన్ పోసుకొని అంటించుకుంది.
తనలా కాలిపోతున్న సమయంలోని కనీసం వాళ్ళు వచ్చి ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. అంతేకాదు, కొంచెం కాలిన తర్వాత తను తట్టుకోలేక అక్కడున్న నీటిని ఇప్పి మీదనైతే వేసుకుంటుంది. అయినా కూడా ఆ మంటలు ఆగలేదు. అక్కడున్న ఊచల్ని పట్టుకొని హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరుస్తుంది. కానీ వాళ్ళిల్లు చివరినుండడం, పైగా ఆ వంటగది అటుపక్క ఉండడంతోని పెద్దగా ఎవరికీ వినబడలేదు. ఆ తర్వాత వినిపించి వచ్చేసరికే చాలా వరకు ఆమె కాలిపోయింది. మా అత్త, మా ఆయన నన్ను అలా చూస్తూనే ఉండిపోయారు కానీ నన్ను రక్షించలేదు అంటూ ఏడుస్తూ అక్కడ అలానే నేల మీద తన 2 చేతులు బాదుకుంటూ గాజులు ఇరిగేలాగా కొట్టుకుంటుంది. నా గాజులు గట్టిగా ఇరుక్కుపోయాయి, నా శరీరంలో చొచ్చుకుపోతున్నాయి, కాలిపోతున్నాను అంటూ ఏడుస్తోంది. తన తలంతా కాలిపోయింది. ఒంటి మీదున్న బట్టలు కాలేలోపే నా దేహం సగం కాలిపోయింది, నా ఊపిరి ఆగిపోయింది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అతి భయంకరంగా తను అలా ఏడుస్తూ ఉంటే మా అందరికీ కూడా భయం వేసింది. మరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ సంగతి తెలుసు. అందుకనే మాతోని పెద్దగా మాట్లాడేవారు కాదు. మమ్మల్ని దూరంగానే చూసేవారు. మేము కూడా ఎవరితో మాట్లాడేవాళ్ళం కాదు. అందుకనే ఈ విషయం అయితే బయటికి రాలేదు. అయితే మరి అక్కడున్న ఆయన తన్ని తరిమి కొట్టడానికి ఏవేవో పూజలు చేశాడు కానీ తన్ని మటుకు తరిమి కొట్టలేకపోయాడు. ఇంకా చేసేది లేక మమ్మల్ని ఆ ఇల్లు ఖాళీ చేసి మరొక వైపు వెళ్ళిపోమని హెచ్చరించి వెళ్ళిపోయాడు. బల్వన్ మరణం, పైగాను ఇంకా ఎన్నో ఆశలతో ఉన్న ఆమెకి అలా జరగడం చాలా బాధాకరం. అయినా కూడా అక్కడ ఉంటే మా వదిన ప్రాణాలకి ముప్పని కూడా చెప్పారు. ఇంకా అంతే, మా అమ్మ అప్పు చేసి మరీ మరొక దగ్గర ఒక ఇల్లు చూసి ఆ ఇంట్లోకైతే షిఫ్ట్ అయిపోవడం జరిగింది. మరి సుధీర్ గారి లైఫ్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? తక్కువకి ఇల్లు అద్దెకి ఇస్తున్నారు అని అంటే ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలి. అందుకే ఇంట్లో దిగేటప్పుడైనా లేదా పెళ్ళిళ్ళు చేసేటప్పుడైనా తప్పకుండా ఇరుగు పొరుగు వాళ్ళనైతే ఖచ్చితంగా కనుక్కోవాలి. వాళ్ళకే కదా వీళ్ళ గురించి బాగా తెలుస్తుంది. అలా తెలుసుకోవడంలోనే తప్పేమీ లేదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే కన్నా ముందే తెలుసుకోవడంలోని తప్పేమైనా ఉందా చెప్పండి? మరి మీ లైఫ్లోని కూడా ఇలాంటి ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లోనైతే ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా ఐడిలోకి అయితే వస్తారు. మీరు మెసేజ్ చెయ్యాలి. ఏమని చెయ్యాలి అని అంటే ఆ యొక్క స్టోరీ అని పెట్టండి. ఎందుకు అని అంటే కొంతమంది ఆకతాయిలు ఊరికనే వచ్చి ఇంకా హాయ్, బాగున్నారా, తిన్నారా, ఉన్నారా, ఇంక ఇలాంటి కామెంట్స్ చేస్తే మటుకు నాకు కోపం వస్తుంది. అందుకనే మీరు డైరెక్ట్గాను ఆ యొక్క స్టోరీ అని పెట్టండి. ఆ తర్వాత నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత మీరు స్టోరీ అయితే నాకు పంపించవచ్చు. ఆ తర్వాత కూడా డిస్కషన్స్ ఏమీ వద్దు, డైరెక్ట్గా స్టోరీని అయితే పెట్టేసేయండి. ఓకేనా? అలానే కామెంట్ సెక్షన్లోని మీకు ఎటువంటి హర్రర్ నచ్చుతుంది, ఎటువంటి హర్రర్ స్టోరీ నేను చెప్పాలి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి కుదిరితే ఒక లైక్, నచ్చితే ఒక హైపు ఇస్తారని అనుకుంటున్నాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. Until then, bye-bye.